గణితం అంటేనే సంఖ్యల ప్రపంచం. కానీ అదే చేతులతో చిరునవ్వులను తెప్పిస్తూ ఆలోచింపచేసే అద్భుతమైన కార్టూన్లను గీయటం ఆయన ప్రవృత్తిగా మార్చుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వడ్డేపల్లి వెంకటేష్ ఒకవైపు గవర్నమెంట్ టీచర్గా రాణిస్తూనే మరోవైపు అద్భుతమైన కార్టూనిస్టుగా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. 3 దశాబ్దాలుగా ఆయన గీసిన ప్రతి రేఖ వెనుక ఒక ఆలోచన, ఒక సందేశం ఇస్తున్న వైరంపై స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లికి చెందిన ఉపాధ్యాయుడు వెంకటేష్ కుంచె నుంచి రూపుదిద్దుకున్న అద్భుతమైన బొమ్మలు కనువిందు చేస్తున్నాయి. చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం వెంకటేష్ కు హాబీగా మారింది. 1992లో వెంకటేష్ గీసిన మొదటి కార్టూన్ ప్రచురితమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 33 ఏళ్లుగా కార్టూన్లను గీయడం ఆయన దైనందిన జీవితంలో భాగమైపోయింది. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గుండ్లపల్లి మండలం కామేపల్లి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. సో ఉపాధ్యాయుడిగా నా వృత్తి అయితే ప్రవృత్తిగా నేను కార్టూన్లు గీస్తూ ఉంటాను. సో కార్టూన్లు అనేవి చిన్నప్పటి నుంచి నాకు చిత్రలేఖనం మీద బాగా ఆసక్తి ఉండేది. సో అలా ఆ చిత్రలేఖనం మీద ఆసక్తి కాస్త అంటే వివిధ రకాల దినపత్రికలు పరిశీలించడం ద్వారా, కార్టూన్లను పరిశీలించడం ద్వారా నేను కూడా కార్టూన్లు గీయాలనే ఆలోచన నాకు వచ్చిందనమాట. సో ఆ విధంగా కార్టూన్లు గీస్తూ 1992లో నా తొలి కార్టూను ప్రింట్ అయింది. సో అప్పటి నుంచి అది ఎంకరేజ్మెంట్గా భావించి సో అలా చాలా కార్టూన్లు గీసుకుంటూ వచ్చాను. తెలుగు, ఆంగ్లం, కన్నడ భాషల్లో కలిపి సుమారు 7,000కి పైగా కార్టూన్లు గీశారు వెంకటేష్. పిల్లల కథలు 200కు పైగా రాశారు. ఆయన బొమ్మలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలో కూడా చోటు సాధించాయి. ఇప్పటి వరకు 60కి పైగా జాతీయ, రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నారు వెంకటేష్. తెలుగు, హిందీ, ఇంగ్లీషు పాఠ్యపుస్తకాలు నేను గీసిన కార్టూన్లు, అదేవిధంగా బొమ్మలు కూడా పబ్లిష్ అయినాయి. అదేవిధంగా నాకు అదొక గర్వకారణం. సో కార్టూన్ అనేది చాలా ప్రభావవంతమైనటువంటి అస్త్రం. అది అంటే ఒక 10 పేజీల విషయాన్ని ఒక చిన్న కార్టూన్ ద్వారా మనం చెప్పగలుగుతాం. అంటే పండిత పామరులను కూడా ఆకర్షించేటటువంటి గుణం కార్టూన్కు ఉంటుంది. సో ఆ కార్టూను ఇతరులను ఆకర్షింపజేసేట లక్షణం నాకు కూడా ఆకర్షించింది. కార్టూన్లకి అప్పుడు దినపత్రికలు, వారపత్రికలు బాగా రీడర్స్ అనే పాఠకులకు బాగా రీచ్ అవుతుండేది. కార్టూన్లను బాగా ఆదరిస్తుండేవాళ్ళు. నేను కూడా కార్టూన్లు గీయాలి, నాకు కూడా ఆలోచనలు బాగా వస్తుండేవన్నమాట. 2024లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందుకున్న బాపు రమణ అవార్డు ప్రత్యేక గుర్తింపు అంటూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు వెంకటేష్. ఎన్నికల సంఘం నిర్వహించిన పోస్టర్ డిజైన్ పోటీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందుకున్నట్లు తెలిపారు. 2 సార్లు ఆయన కార్టూన్లను అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించే అవకాశం వచ్చిందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 6-7 వేల కార్టూన్లు అయితే నేను గీయగలిగాను. సో అవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే తెలుగే కాకుండా కన్నడ, కొన్ని మరాఠా, కొన్ని ఇంగ్లీష్ భాషల్లో కూడా నా కార్టూన్లు పబ్లిష్ అయినాయి. అదేవిధంగా అవార్డుల పరంగా చూస్తే దాదాపు ఒక 60 వరకు నేను అవార్డ్స్ అయితే తీసుకున్నాను. సో అవి జాతీయ అవార్డులు కూడా అందులో ఉన్నాయి. అదేవిధంగా అంతర్జాతీయ వేదికల మీద కూడా కొన్ని కార్టూన్లు అవి పబ్లిష్ అయినాయి. అలాగే తెలుగు మహాసభల్లో కూడా నా కార్టూన్లు ఎగ్జిబిట్ అయినాయి. కార్టూన్ అంటే కేవలం హాస్యం కాదు, అది సామాజిక స్పందన అంటారు వెంకటేష్. ఒక సమస్యను సింపుల్ గా చూపించి ఆలోచింప చేయడం నా లక్ష్యమని, కార్టూన్ కళ ద్వారా ఎందరో అభిమానులను, స్నేహితులను సంపాదించారని చెబుతున్నారు. కొన్ని కార్టూన్లు సమస్యల పరిష్కారానికి కూడా దారి చూపించాయని చెబుతున్నారు. కార్టూన్ అకాడమీ స్థాపించి కొత్త తరానికి ఈ కళ నేర్పడం తన ఆలోచన అని గుర్తు చేస్తున్నారు కార్టూనిస్ట్ వెంకటేష్. తెలంగాణ కార్టూనిజం అనే పేరు మీద రవీంద్ర భారతిలో నా కార్టూన్లు తెలంగాణకు అనుకూలంగా కొన్ని కార్టూన్లు గీయడం జరిగింది. అవి కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా నేను ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కొన్ని ఓటర్ అవేర్నెస్ కార్టూన్లు కూడా నేను గీయడం జరిగింది. సో అవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫ్లెక్సీలుగా చేసి ప్రచారాస్త్రాలుగా ఎలక్షన్ కమిషన్లు వాడుకున్నారు. విభిన్న అంశాలపై వెంకటేష్ వేసిన కార్టూన్లు ఆలోచింపజేస్తున్నాయి.